ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. వాక్యం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తీసుకోండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదివిస్తున్నా. ఓల్డ్ టెస్టిమెంట్ లో మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం. బేతేలు నందున్న బలిపీఠమునకు వచ్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట ఆ రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయింది. దానిని వెనుకకు తీసుకుంటాడు అతనికి శక్తి లేకపోయాను అని రాశాడు. మరలా ఈ మాటలు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. బేతేలు నందున్న బలిపీఠమునకు వచ్చి ఆ దైవజనుడు ఏ దైవజనుడో మనకు తెలియదండి. ఆ దైవజనుడి పేరు మాత్రం అక్కడ రాయలేదు. పేరు రాయలేదు. చాలాసార్లు అదే చెప్తున్నాను బైబిల్లో మీకు కొన్ని విషయాలు. కొందరు పేరు రాయలేదు బైబిల్లో. యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ రాయలేదు. బైబిల్లో రాయని కొన్ని ఉన్నాయి. లోతు భార్య పేరు రాయలేదు. తర్వాత తన ఇద్దరు కుమార్తెల పేర్లు రాయబడలేదు. అలాగా కొన్ని బైబిల్లో రాయబడలేదు. అట్లా ఇక్కడ ఈ దైవజనుడి పేరు రాయలేదు. అలాని దైవజనుడు ఏలియానో ఎలీషానో లేకపోతే ఏమండి అహియా ప్రవక్తను ఇలా పేర్లు రాయబడలేదు. ఆ దైవజనుడు ప్రకటించిన మాట, ఆ దైవజనుడు ఏం ప్రకటించాడంటే పై వచనాల్లో చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన ఏం ప్రకటించాడంటే 3వ వచనం, ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఆ ఒలికి పోటయే ఆ దేవుడిచ్చిన సూచన. అక్కడ సూచన ఏంటంటే బలిపీఠం బద్దలైపోయిందని చెప్పాడు. ఈ దైవజనుడు చెప్పాడు ఆ మాట, ఈ బలిపీఠం బద్దలైపోయిందని చెప్పాడు. చెప్పిన మాట రాజైన యెరోబాము విన్నాడు. రాజు విన్నాడు. వినకుండా ముందల విన్నాడు. ఓకేనా? ఏ విన్నాడు? ఈ మాట విన్నాడు. బలిపీఠం బద్దలైపోయింది అని దైవజనుడు చెప్పిన మాట విన్నాడు. జాగ్రత్తగా వినండి. మీరు కూడా వినాలా? ఆయన విన్నాడు, మరి మీరు జాగ్రత్తగా వినాలి. మీరు కూడా ఆ మాట విన్నాడు. బలిపీఠం బద్దలైపోయింది అని ఒక సూచన కూడా చెప్పాడు ఆయన. ఆ మాట ఈ రాజు, ఎవరు ఈ రాజు? యెరోబాము. ఆయన పేరు యెరోబాము. ఇశ్రాయేలును పరిపాలించిన రాజు. ఇశ్రాయేలు రాజు యెరోబాము. ఈయన విన్నాడు. ఇది దైవజనుడు చెప్పిన మాట విన్నాడు. విని ఏం చేస్తాడో చూడండి. అక్కడ విన్నాడు. విని ఆ బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపాడు. ఎవరు? రాజు చాపాడు. రాజు తన చెయ్యి చాపాడు. ఇలా చెయ్యి చాపాడు. చెయ్యి చాపి ఆ వారిని పట్టుకోమని చెప్పాడు. ఎవరు? రాజు చెప్తున్నాడు. ఎవరిని పట్టుకోమన్నాడు? ఆ దైవజనుడిని పట్టుకోండి అంటున్నాడు. ఆ దైవజనుడిని పట్టుకోండి లేదా దైవజనుడిని లాగండి అని అంటున్నాడు ఈయన. ఆ దైవజనుడిని పట్టుకోండి అని అంటాడు. అన్న వెంటనే అదిగో ఈ రాజు ఏం చేస్తాడు? చెయ్యి చాపాడు కదా, పట్టుకోమని ఆయన్ని, దైవజనుడిని పట్టుకోమని. కాబట్టి సమయంలో నేను నలుగురు సేవ చేసినప్పుడు ఒక ఎవడస్తుడు వచ్చి నన్ను చెయ్యి పట్టుకోబడి విషయంలో వాళ్ళ చెల్లి వచ్చి అతని చెయ్యి వెనక్కి లాగేసింది. దైవజనుడిని పట్టుకునే అర్హత నీకు లేదు, వెనక్కిలో వాళ్ళ చెల్లిలే వెనక్కిలో అని చెప్పేసి గర్తించింది. కాబట్టి అక్కడ దైవజనుడిని ఈయన చాలా చులకన భావముతో చూశాడు రాజు. దైవజనుడు చెప్పిన మాట విన్నాడు
దాన్ని అమలుపరచలేదు, దాన్ని అమలుపరచల. దైవజనుడి మాట విన్నాడు కానీ ఆయన చెప్పిన దాన్ని గైకొనలేదు. ఈయన గైకొనకపోయేసరికి ఏం జరిగిందంటే అక్కడ ఏమండి, ఆ చెయ్యి చాపాడు కదా పట్టుకోమని, ఈయన పట్టుకోమని చెయ్యి చాపాడు. ఆ చాపిన చెయ్యి ఏమైంది? ఎండిపోయింది అని రాశాడు. ఎండిపోయింది అంటే ఈ చేతిలో ఉన్న శక్తిని రాజు కోల్పోయాడు. రాజు కోల్పోయాడు. ఆ చాపినటువంటి ఆ చేతిని మరలా వెనక్కి లాగా అదిగో శక్తి పోయింది, శక్తి లేకుండా పోయింది, శక్తిని కోల్పోయాడు. ఆ చేతిలో ఉన్నటువంటి ఆ బలాన్ని కోల్పోయాడు. ఇక్కడ టాపిక్ ఏంటంటే యెరోబాము అనే రాజుల గురించి. ప్రియులారా, అక్కడ నాకు ప్రశ్న వచ్చింది. ఏంటంటే ప్రశ్న, ఈ రాజు చెయ్యి ఎందుకు ఎండిపోయింది? ఎందుకు బలహీనపడిపోయింది? ఓకేనా? ఎందుకు తన చాపిన చేతిని మళ్ళా వెనక్కి ఎందుకు ఆ బలాన్ని, ఆ చేతిలో ఉన్న బలాన్ని ఎందుకు ఆయన కోల్పోయాడు? ఆ శక్తి ఏమండి, ఆ చెయ్యి ఎందుకు ఎండిపోయింది? బాగున్న చెయ్యి పాడైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే బాగున్న చెయ్యి పాడైపోయింది, ఎండిపోయింది అని రాశాడు. పాడైపోయింది. ప్రియులారా, దానిలో ఉన్నటువంటి శక్తిని కోల్పోయాడు. ఎందుకు ఈ రాజు జీవితంలో ఇలాగ జరిగింది అంటే వాటి కొన్ని రీజన్స్ ఇక్కడ ఈ గ్రంథాల్లో రాయబడ్డాయండి. ఈ రాజుల గ్రంథంలో రాయబడ్డాయి. ప్రియులారా, ఏమిటి ఆ రీజన్స్ అంటే మొదటి రీజన్ ఒకటి చెప్తాను. ప్రియులారా, ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ అండి. యెరోబాము అనే రాజు చేసిన కొన్ని మిస్టేక్స్ నేను ముందుంచుతున్నాను. అందుకే ఆయన అలా బలహీన పడిపోయినాడు. ఆ తర్వాత ఆయన చాలా భయంకరమైనటువంటి మరణాన్ని కూడా పొందాడు. కారణం ఏంటంటే పిల్లల ఆయన చేసిన మిస్టేక్స్ అండి. కాబట్టి ఈ వాక్యము మనకి ఏమి పాఠము నేర్పుతుందండి? యెరోబాము రాజులాగా మనము బ్రతకకూడదు, జీవించకూడదు అనేది ఈ పాఠము, ఈయన గురించి పాఠము మనకు దేవుడు చెప్తున్నాడు. ఏంటి చేసిన మిస్టేక్స్ అంటే ఫస్ట్ మిస్టేక్ చూడండి ఒకసారి రండి. ఇదే రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథమే 12వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. చూడండి, 27వ వచనం నుంచి మనం చదువుదాం. 27వ వచనం ఇదే రాజుల గ్రంథం 12వ అధ్యాయం అండి. 27 నుంచి చదివిస్తున్నా. జాగ్రత్తగా మీరు క్యాచ్ చేయాలి మాటలు, దేవుని మాటలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలండి. యెరోబాము తన హృదయమందు తలంచని ఏం లేదు. ఆయన తలంచింది, ఆయన ఆలోచన చేసింది ఏంటంటే సొలొమోను కుమారుడైన రెహబాము ఉన్నాడు. ఈ ప్రజలందరూ రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారండి. ఈ దేశం తప్పేందో తెలుసా? ఈ యెరోబాము చేసిన తప్పు. ఒరే, ఇట్లా చేయకపోతే నేను ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఆయన ఏం ఆలోచన చేశాడంటే దేవుడికి విరోధకరమైన ఆలోచించాడు, చేశాడు. ఏంటై చేసిందంటే ఇప్పుడు చదవండి, వాక్యంలో కనబడుతుంది ఆయన చేసిన మిస్టేక్ ఏందో, ఆ తప్పిదం ఏందో. రెండు బంగారపు దూడలండి. దూడంటే మీకు గుర్తుకు రావాలా? ఎవరు గుర్తుకు వస్తారు చెప్పండి? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎవరు గుర్తొస్తారు? గట్టిగా ఇశ్రాయేలు ప్రజలు గుర్తొస్తారు. వాళ్ళు కూడా ఏం చేశారు? బంగారంతో చేయబడిన ఒక దూడ, బంగారంతో చేశారు ఆ రోజు వాళ్ళు. అహరోను కదా చేసింది. ఆయన మీ బంగారం అని తీయండి అయ్యా, దూడం చేస్తానన్నాడు. దూడం చేసి ఏం చేశారు? ఇదే దేవుడు అనుకొని ఆ రోజు అదే దేవుడు అనుకొని వాళ్ళు పండుగ జరిపారు. అక్కడ నాట్యం ఆడారు, డాన్స్ చేశారు. ఈ రోజు కూడా అట్లా లోకంలో చాలా మంది ప్రియులరా అలా జీవిస్తున్నారు. కాబట్టి రెండు ఈయన జయించింది, ఒకటి కాదు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు చేసింది ఒక దూడైతే ఈయన ఎన్ని జయించాడు? 2 దూడలను చేయించి జనులందరినీ పిలిచి, ఓ మీరెందుకంత దూరం వెళ్ళటం? మీరెందుకంత దూరం వెళ్ళటం? ఎందుకంత కొండెక్కటం? ఇక్కడ ఈజీ కింద
ఎందుకు అంత ఆయాస్కరంగా ఎందుకు ఆ కొండపైకి ఎక్కడం? పని లేదు, బాట లేదు మీకు కదా. రొప్పుకుంటూ వెళ్తున్నారు పాపం ఆయన దగ్గరికి. ఎందుకు మీకు పని బాట లేదు? అంత కొండెక్కడం ఎందుకు అంత కష్టం? కాబట్టి మీరు యెరూషలేముకి వెళ్ళలేరు. ఎందుకంత కష్టం? ఇశ్రాయేలు వాళ్ళారా, ఐగుప్తు దేశంలో నుండి ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును అదండి ఆయన చేసిన పాపానికి కారణం. ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ దూడలను చేయించి వాటి చేత జనులు ఏం చేశాడు? పూజ చేయించాడు. అది ఆయన చేసిన తప్పు. పూజలు జరిపించాడు, ఆరాధన జరిపించాడు. ఆయన అలా చేయకూడదు. అది దేవునికి వ్యతిరేకమైన పని. ఏమండి, దూడలను పూజలు చేశాడు. అసలు పూజించాల్సింది ఎవరు? నేను గుర్తు చేస్తున్నా మీకు. అసలు మనం ఎవరిని పూజించాలి? దూడలు కాదు, బంగారంతో చేయబడ్డవి కాదు, వెండితో చేయబడ్డవి కాదు ప్రియులారా. ఏమండి, వెండితో చేయబడినవైనా, చెక్కతో చేయబడ్డవైనా, బంగారంతో చేయబడ్డవైనా వాటిని కాదు మనం పూజించాల్సింది. మట్టితో చేయబడ్డవైనా వాటితో కాదు మనం పూజించాల్సింది, వాటిని కాదు. ఒకసారి నాకు పూజించాలనే మాట గుర్తొచ్చి వెంటనే నాకు జ్ఞానులు గుర్తొచ్చారు కదా. జ్ఞానులు గుర్తొచ్చారు నాకు. జ్ఞానులు ఏం చేశారు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? తూర్పు దేశం నుండి వచ్చారు కదా. నేను చెప్పాను తూర్పు దేశం ఏదో మీకు చెప్పాను గతంలో. కాబట్టి వాళ్ళు ఆ తూర్పు నుండి ఏదో ఒక దేశం నుండి వచ్చారు. వచ్చి అంత దూరం నుండి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారని చెప్పాను? 2 సంవత్సరాలు ప్రయాణం చేశారని చెప్పాను. వాళ్ళ ప్రయాణానికి మూల కారకులు ఎవరని చెప్పాను? చెప్పండి గట్టిగా. మళ్ళీ గాడ్పే చెప్తా. నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. యేసుక్రీస్తు వారు పుట్టిన స్థలానికి నడిపించింది, తీసుకుని వచ్చింది. కాబట్టి వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి ఏం చేశారు? చెప్పండి, చదవండి. లేకపోతే వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. అది నాకు అక్కడ ఒక మాట కావాలి. పూజించి అనే మాట కావాలి. ఏం చేశారు? పూజించారు. ఎవరిని? నిజమైనటువంటి దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని. నిజమైన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని వారు పూజించారు అని రాశాడు అక్కడ. కాబట్టి ఇక్కడ యెహోవా చేసిన తప్పు ఏంటంటే నిజమైనటువంటి యేసుక్రీస్తు దేవుని లేదా నిజమైనటువంటి తండ్రి యెహోవా దేవుణ్ణి ఆయన ఆరాధించలేకపోయాడు, పూజించలేకపోయాడు. ఈరోజు కూడా లోకంలో చాలా మంది అట్లానే జీవిస్తూ ఉన్నారు. నిజ దేవుణ్ణి పూజించలేకపోతున్నారు. నిజదేవుణ్ణి పూజించలేకపోతున్నారు. అందుకే పౌలు భక్తుడు ఆ యొక్క భక్తుడు కూడా, మహానుభావుడు కూడా అంటాడు. రోమీలో కూడా ఈ మాట రాస్తాడు. రోమీ 1:25 అంటాడు ఈ మాట. చదవండి ఒకసారి ఆ మాటను కూడా. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం తీసుకోండి అందరూ బైబిల్. 1వ అధ్యాయం 25వ వచనం 1:25 చూసుకోండి బైబిల్లో. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా ఆ సృష్టిని పూజించి. చూడండి ఇక్కడ ఏం చేశారు? ఈనాడు లోకం ఏం చేస్తుంది? ప్రపంచం ఈనాడు ఏం చేస్తుంది? అందరూ కాదు, కొందరు ఏం చేస్తారంటే సృష్టికర్తకు బదులు సృష్టిని పూజిస్తున్నారు. సృష్టిని చేసిన దేవుణ్ణి పూజించాల్సింది పోయి, ఆరాధించాల్సింది పోయి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ సృష్టిలో ఉన్న వాటిని, సృష్టిలో ఏమున్నాయి? పంచభూతాలు అంటారు కొంతమంది, పంచభూతములు అంటారు కదా. కొంతమంది
కొంతమంది చెప్పాలి కూడా పంచభూతములు అంటారు. పంచభూతాలు అంటే పంచ అంటే 5 అని కదా. పంచభూతములు 5 అన్నమాట సృష్టిలో. ఏంటి 5 ఆ పంచభూతములు? భూమి, ఆకాశము, నీరు, గాలి. ఒక్కొక్కటి గాలి చెప్పండి. ఒకటి గాలి. గాలిని పూజిస్తున్నారు. గాలికి ఒక పేరు పెట్టారు, వాయుదేవుడు. ఏ దేవుడు? వాయుదేవుడు. కాబట్టి ఇప్పుడు మనిషి ఎవరిని పూజిస్తున్నట్టు? గాలిని పూజిస్తున్నాడు. అర్థమవుతుందా? ప్రసన్న అర్థమవుతా మీకు? మనిషి ఎవరిని పూజిస్తున్నాడు? గాలిని పూజిస్తున్నాడు కదా. ఆ గాలిని క్రియేట్ చేసిన, సృష్టించిన దేవుని పూజించలేకపోతున్నాడు. మనిషి ఇక్కడే పడిపోతున్నాడు. ఇది ఎందుకంటే నేను చెప్పాలి, లోకం తెలుసుకోవాలని ఈ లైవ్ లో నేను చెప్తున్నానండి. కాబట్టి ఒకటి గాలిని అంటే వాయుదేవుడు అని పేరు పెట్టి ఆ వాయుదేవుడిని పూజిస్తున్నారు, గాలిని పూజిస్తున్నారు. 2 నీరు. ఈ నీరుకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు? వరుణుడు. వరుణదేవుడు ఏదో పేరు పెట్టారు కదా. వరుణదేవుడు లేకపోతే 5 పేర్లు అయ్యి వరుణదేవుడు అని పేరు పెట్టారు. కాబట్టి వానదేవుడు లేకపోతే ఏ దేవుడు? వానదేవుడు అని పేరు పెట్టి ఆ వానదేవుడిని పూజిస్తున్నారు. 2 3 ప్రియులారా, ఆ 3 ఏమిటంటే భూమి. 3 భూమి కదా. భూదేవత, భూమాత, గోమాత, అంతేనా? కాబట్టి భూదేవి, భూమాత లేదంటే నేల తల్లి, ఇలా పేర్లు పెట్టి ఈ భూమిని పూజ చేస్తున్నారు. భూమి పూజ అంటారు చూడండి, భూమి పూజ. కాబట్టి భూమిని పూజిస్తున్నారు. ఈ భూమిని చేసింది ఎవరు? ఈ గాలిని నిర్మించింది ఎవరు? ఈ నీటిని కలుగజేసింది ఎవరు? ఆదికాండంలో స్పష్టంగా మొదటి అధ్యాయంలో రాయబడ్డాయి. తర్వాత 3 తర్వాత 4 ఆకాశము కదా, ఆకాశం. కాబట్టి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. సూర్యుడిని పూజిస్తున్నారు, చంద్రుడిని పూజిస్తున్నారు, నక్షత్రాన్ని పూజిస్తున్నారు, సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు ఉదయం లేచి. ఓకేనా? కాబట్టి ఆకాశంలో ఉన్నటువంటి వీటిని మనుషులు పూజిస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఎంత తప్పిది, ఎంత పొరపాటు, ఎంత అజ్ఞానం, ఎంత తెలివిలేనితనము. కాబట్టి ఇది నువ్వు తెలుసుకోవాలి. వీటిని కాదు నువ్వు పూజించాల్సింది. లాస్ట్ది అగ్నిదేవుడు. ఏ దేవుడు? అగ్నిదేవుడు అని పేరు పెట్టారు. నువ్వే పెట్టింది, మనిషి పెట్టాడు వీటికి అన్ని పేర్లు. కాబట్టి పెట్టి వీటిని ఏం చేస్తున్నాడు? పూజిస్తున్నాడు. అదే చేసి నేను తప్పు. యెహోవా చేసింది అదే. నిజమైన దేవుణ్ణి ఎందుకు చేశాడో తప్పు కూడా తెలుసా? ఈ జనాలందరూ అటు పోతారేమో రెహబాం దగ్గర, కానీ ఆ 2 దూడలు జయించి ఆ పని చేయించి పెట్టాడు. తను చేస్తుంది తప్పు అని తెలుసుకోలేకపోతున్నాడు. కొన్నిసార్లు మనం చేస్తుంది మనం అనుకుంటాం రైట్ అనుకుంటాం, కానీ అక్కడ నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు అన్న సంగతి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందుకే దేవుడి బిడ్డ యెహోవా చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ సృష్టిని, వాటిని పూజిస్తున్నాడు. ఆ ప్రజలు కూడా పూజింప. ఆనాడు బబులోను రాజ్యంలో నెబుకద్నెజర్ అనేటువంటి ఆయన బంగారు ప్రతిమ అంటే బొమ్మే, బంగారుతో చేయబడినటువంటి ప్రతిమను నిలబెట్టి ఆ దేశ ప్రజలందరినీ పూజ చేయమన్నాడు, సాగిలపడి నమస్కరించమన్నాడు. అప్పుడు వాళ్ళలో 3 వ్యక్తులు, 4వ వ్యక్తి మనకి దానియేలు ప్రస్తావన అక్కడ రాదు, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. ప్రియులారా, వాళ్ళు ఏమంటారు రాజుతో? ఓ రాజా, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము సాగిలపడము, పూజించము, ఆరాధించము అని చెప్పారు. ఆయన అన్నాడు, ఓ అబ్బాయిలు, ఓ షడ్రక్ మేషక్ అబేద్నెగోలారా, మీరు గాని నేను
రక్షించకపోతే మేము ఏం చేస్తాం? అగ్నిగుండంలో పడేస్తాం. వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు రక్షించటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలా, నువ్వు పెట్టినటువంటి నువ్వు పెట్టిన ప్రతిమ మాత్రం మేము అది అట్లాగా నిలబడాలి. విగ్రహాలకి పూజ చేయకూడదు, సృష్టికి పూజ చేయకూడదు. సృష్టించిన సృష్టికర్తను మనం పూజించాలి దేవుని బిడ్డ. ఆ లెక్కకు వస్తే నక్షత్రం వాళ్ళకి దారి చూపింది. ఎవరికి? ఇప్పుడు జ్ఞానం ఏం చేయాలి? రూల్ ప్రకారం నక్షత్రాన్ని పూజించాలా. ఆ రోజు కానీ ఇశ్రాయేల్ ప్రజలు కూడా చేసిన మిస్టేక్ ఇది. ఒక సమయంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ పాపం చేసినప్పుడు, దేవుడి కోపం వచ్చినప్పుడు ఏమండి, తాపకరమైన సర్పముల చేత ఆ కాటు వేయబడుతుంది, అందరూ చచ్చిపోయి మరపెడుతున్నారు. అప్పుడు దేవుడు ఒక పని చేయించాడు. ఏం పని? మీరే చెప్పండి. నేను చెప్పండి, మీరే చెప్పాలి. మోసే ఇత్తడి సర్పముడు చేయించు పెట్టు, దాని వైపు చూడమను, వాళ్ళు బతుకుతారన్నాడు. అప్పుడు ఈ మోసే ఏం చేశాడు? ఇత్తడి సర్పం చేయించి నిలబెట్టి దాని వైపు చూడమన్నారు. చూసిన వాళ్ళందరూ బతికారు. ఇప్పుడు చేయమన్న వాడేమో అసలు ఎటు పోయాడు? ఆ పాము వైపు చూసాడే, ఆ ఇత్తడి సర్పం వైపు చూసాడే, అప్పుడు వాళ్ళు బతికారు కదా. అందుకని ఆ ఇత్తడి సర్పమే దేవుడు అనుకుని దానికి పేర్లు పెట్టి దాన్ని పూజించడం మొదలు పెట్టారు. ఇక దేవుడికి ఎంత కోపం వచ్చిందో ఆలోచించండి. అందుకే దేవుడి బిడ్డలారా, ఎవరిని పూజించాలో నువ్వు తెలుసుకో. కనబడిన దానికల్లా నువ్వు మొక్కవద్దు. ఏమండి, కనబడిన దానికల్లా నువ్వు పూజ చేయొద్దు. కాబట్టి యెహోవా చేసిన మిస్టేక్ అంటే ఆయన ఏం చేశాడంటే సృష్టిని ఆయన పూజించాడు. అందుకే సృష్టి ఏమైపోయింది తెలుసా? రేపు ఇట్లా జరిగిందండి భూమి మీద. అది పేతురు రాశాడు. ఆ పత్రికలో మాట రాశాడు. పేతురు రాసిన 2వ పత్రికలో ఈ సృష్టి ఏమైపోయిందో చెప్తున్నాడు. ఆయన ఈ సృష్టి ఏమైపోయిందో చెప్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదవండి. అదిగో చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక అండి, 3వ అధ్యాయం అండి, 10వ వచనం నుంచి 12వ వచనం దాకా మనం చదువుదామండి. 12వ వచనం దాకా చదువుదాం. 10 నుంచి 10వ వచనం, 12వ వచనాలా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు. అదిగో చూడండి, దేవుడు చేసిన ఈ ఆకాశాలు ఏమైపోతాయి అమ్మా? లైవ్ అయిపోతాయి అమ్మా. ఈ రెండో రేపు నువ్వు చూసి ఆకాశాలు ఉండవు. మార్పు వచ్చింది, లోకంలో మార్పు జరుగుతుంది. రేపు ఉండవు. ఆయన ప్రభు దినము, ఆయన దినానికి జరుగుతుంది. ఆకాశంలో లయమైపోతాయి. అది ఇందాక చెప్పాను మీకు, పంచభూతాలు. ఈ పంచభూతాలు ఏమైపోతాయి చెప్తున్నాడు? పంచభూతములు ఆ మిక్కటమైన వేంద్రముతో అదుగో లైవ్ అయిపోతాయి అంటున్నాడు. మిక్కటమైన వేంద్రముతో లైవ్ అయిపోతాయి, లైవ్ అయిపోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యములు అదుగో ఏమన్నాడు? కాలిపోతాయి. ఏ పంచభూతాలు అయితే లోకంలో మనుషులు ఆరాధిస్తున్నారు, ఆ పంచభూతాలు కాలిపోతాయి, లైవ్ అయిపోయి. అందుకే యెహోవా చేసిన ఆ మిస్టేక్ అది, ఆ పొరపాటు అది, చేసిన పొరపాటు, ఆయన చేసిన మిస్టేక్. ఒకటి ఆయన చేసిన మిస్టేక్. రెండవ మిస్టేక్ ఏం చేసిన తెలుసా? వాళ్ళు అన్నాడు, మీరు యెరూషలేము దాకా, ఆ మందిరం దాకా వెళ్ళొద్దు, ఎందుకు అంత దూరం వేస్ట్, కాబట్టి ఎందుకు అంత కష్టపడతాం, ఎందుకు వాళ్ళు అంటున్నాడు, ఎందుకు అంత కష్టపడతాం. చూడండి, కష్టపడేవాడు కూడా ఇప్పుడు అంత జనాలకి ఏం కావాలి? సుఖం. సుఖం సుఖం కావాలి. మనుషులకి సుఖం కావాలి. కష్టపడ్డం కదా, కష్టపడ్డం సుఖాలు కావాలి కదా, సుఖం కావాలి. రెండవదిగా జీవితంలో ఆయన చేస్తున్న మరొక మిస్టేక్ ఏంటంటే, మీరు కష్టపడవద్దు. మీరు కష్టపడాల్సిన